మనవాళ్ళు కూడా ఉన్నారని చెప్తారు. అంటే మీరు దత్తాత్రేయ పాటికి వెళ్తారా? వెళ్ళలేదా? జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయ. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ శ్రీ దత్తగిరి మహారాజు గారి యొక్క ఆశ్రమం, వారు దత్తోపాసకులు. మీరు ఏదైతే ఇప్పుడు వెళ్తున్నారో, గానగాపూర్ ఏదైతే వెళ్తున్నారో, అక్కడ ఔదుంబ వృక్షం దగ్గర వీరు తపస్సు చేశారు. తపస్సు చేస్తే సాక్షాత్ దత్తాత్రేయుల వారు వాళ్ళు ప్రత్యక్షమై, మీ స్థానం ఇది కాదు, మీది ఇంకో స్థానం ఉంది, మీరు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ వచ్చినటువంటి చరిత్ర, ఆయన జీవిత చరిత్రలు తెలియబడదు. మన సనాతన ధర్మంలో అత్యద్భుతమైనటువంటి సంప్రదాయం ఏంటంటే గురు పరంపర ఉంది. అనేకమైనటువంటి దేశాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు, మాకన్నా మీరు చదివి ఉంటారు జనరల్గా. కానీ అనేకమైనటువంటి దేశాల్లో ఈ పరంపర మనకు దొరకదు. ఈ యొక్క పరంపర మనకు లభ్యం కాదు. పెద్ద పెద్ద డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, రకరకాల ఉద్యోగాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తులు, అంతస్తులు, కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఈ పరంపర కలిగినటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. అయితే మన భారతదేశంలో ఏదైతే ఉందో, ఈ భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక చింతనలో ఋషి పరంపర అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. నిజానికి కూడాను మనం ఆలోచిస్తే ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క వాళ్ళు కొన్ని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పరిపాలిస్తే ఆ దేశం యొక్క నామరూపాలు లేకుండా పోయాయి. అలెగ్జాండర్ పేరు విన్నారు అందరూ, హిట్లరు, పీటర్ పేరు విన్నారు. వాళ్ళు ఏ దేశాన్ని అయితే పరిపాలించారో ఆ దేశంలో ఆ ముందు ఉండేటటువంటి దేశం పేరు లేదు. అది మీకు అందరికీ తెలుసు. వీళ్ళు పరిపాలించిన దేశం ఉంది. కానీ మన దేశంలో అలా కాదు. మన దేశం పైన వందలాది సంవత్సరాలు మొఘలు పరిపాలించారు. మీకు అందరి చరిత్ర చదువుకున్నారు. వందలాది సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, విదేశీయులు పరిపాలించారు. కానీ ఎన్నో సంపదను మనం దోచుకొని పోయాము. నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఆస్తులను, మన యొక్క సంపదను, మనలో ఉండేటటువంటి జ్ఞానాన్ని అనేకంగా దోచుకొని పోయారు. కానీ ఎక్కడ 0.1 కూడాను మన సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించలేదు. ప్రయత్నం చేశారు, మందిరాలు కూలగొట్టారు, రకరకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ మన దేశంలో సంస్కృతిని మాత్రం ఏం చేయలేకపోయారు. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఎందుకు ఇది పాడు చేయలేకపోయారు అంటే, మన భారతీయులకు ముఖ్యమైనటువంటిది 4 స్తంభాలు. ఆ 4 స్తంభాలు ఏమిటి అంటే, మొట్టమొదటి తల్లి ఒక స్తంభం మన సంస్కృతి, తండ్రి 2వ స్తంభం, గురువు 3వ స్తంభం, దైవం 4వ స్తంభం. ఈ 4 స్తంభాల మీదనే మన సంస్కృతి సంప్రదాయం అంతా కూడాను ఆధారపడింది. తల్లి, తండ్రి, గురువు, దైవం. దేశాల్లో ఏ దేశంకి వెళ్ళినా ఇది మనకు లభ్యం కాదు. కన్నంత వరకే అంతే. వాళ్ళ జ్ఞానం వచ్చిందంటే తల్లి ఎవరో, తండ్రి ఎవరో, వాళ్ళ సంప్రదాయం ఏంటో, వాళ్ళ అంటే భావేశ్ అంటారు కదా, స్వతంత్రం అంటారు కదా, ఆ రకంగా ప్రతి వ్యక్తికి స్వతంత్రం అనేటటువంటిది ఉంది. ఆ స్వతంత్రము మన సంస్కృతి దెబ్బతీయదు. స్వతంత్రం కావాలి పిల్లలకు, మనకు స్వతంత్రం కావాలి. కానీ మనకు ఉండేటటువంటి సంస్కృతికి దెబ్బతినేటటువంటి స్వతంత్రం మనకు ఉండదు. అలాంటి భారతదేశం, అలాంటి సంస్కృతి కలిగినటువంటి మన యొక్క భారతదేశం. ఆ భారతదేశంలో మనం జన్మించాం. మీకు తెలుసు, పిల్లలు పుట్టారంటే అయిపోయింది. ఇప్పుడు విదేశాల్లో సంతానం అయిందంటే ఏందో పరిస్థితి అర్థం కానీ. మీరు విదేశాలకు వెళ్తారు,
అక్కడ జాబ్ చేస్తారు, అక్కడి నుంచి వస్తారు, ఉంటారు, అక్కడి సంస్కృతి చూస్తారు, ఇక్కడి సంస్కృతి చూస్తారు. కానీ మన యొక్క భారతీయ సంస్కృతి కన్నా గొప్ప సంస్కృతి సంప్రదాయం ఇంకొకటి లేదు అని మీకు అందరికీ అవగాహన ఉంటుంది. ఇది ఒకటే కారణం. 800 సంవత్సరాలు పరిపాలించిన, అన్ని గుడులు పగలగొట్టిన, మన యూనివర్సిటీలో నలంద యూనివర్సిటీ అని మీరు పేరు విన్నారు. ఆ యూనివర్సిటీ నుంచి గ్రంథాలని కాలపత్ర గ్రంథాలను ఎత్తుకొని పోయినా, తక్షశిల యూనివర్సిటీని కూలగొట్టినా, మనం చెక్కు చెదరకుండా ఉన్నామంటే మన యొక్క సంస్కృతి ఎంత గొప్పది మనకు అర్థమవుతుంది. ఇంకో దేశంలో 25 సంవత్సరాలు పరిపాలించారంటే ఆ దేశం నామరూపాలు లేకుండా పోయింది. అంటే బేస్ కరెక్ట్ లేదు. మన దగ్గర బేస్ ఉంది. అంటే ఎంతనన్నా మెలిసటి బంగ్లా ఉండని పైన కింద గునాది అంటారు. లోపల ఉండేటటువంటి గునాది రాళ్ళు కనుక సక్రమంగా లేకుంటే, అది దృఢత్వంగా లేకుంటే నువ్వు ఎంత మెరిసెట్టి బంగ్లైనా పడిపోతుంది. అంటే మన గునాది రాళ్ళు అంటే మనకు కనిపించవు కానీ అది లేకుంటే ఇల్లు నిలబడదు. అదే రీతిగా మనకు గునాది రాళ్ళు ఎవరు అంటే ఋషులు. ఋషి పరంపర ఉంది. ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు, మేము ఇక్కడ కూర్చున్నాం, మీరున్నారు అని ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉంటుంది, ఒక ఋషి నుంచి సంప్రదాయం, ఋషి పరంపర ఉంటుంది. అలా తెలుసుకుంటే మనం అందరం కూడా ఒకే జాతికి చెందినటువంటి వాళ్ళు, ఒకే కులం. జాతులు రెండే ఉన్నాయి మానవులు, ఒకటి ఆడజాతి, ఒక మగ జాతి. అంటే కంప్లీట్గా తేడా ఉండాలి. ఒక వృక్షంకి ఒక జాతి ఉంది. వేప చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు ఉంది. వేప చెట్టుతో జాతి అవుతుంది, మామిడి చెట్టులో ఆ మామిడి చెట్టు తెగలు ఉంటాయి రకరకాల. అంటే జాతి అనేటటువంటిది ఒకటి ఉండేదానికి ఇంకో దాన్ని లేకుంటుంటుంది జాతి. అంటే తేడా ఎక్కడుంది అంటే ఒక స్త్రీ, ఒక పురుషుడు అనేటువంటి 2 జాతులే మనకు జాతులు ఉన్నాయి. అంటే మనమంతా ఋషి పరంపర, మను సంతతి అంటారు. మను సంతతి. ఈ మానవులకి ఏమన్నా మనిషి మానవుడు అని ఎందుకన్నారంటే మను యొక్క పరంపర. మనది బ్రహ్మపుత్ర మానసపుత్ర మను యొక్క పరంపర కాబట్టి మానవుడు పిలువబడుతుంది. ఈ మానవుడు అనడానికి కారణం ఉంది. ఇప్పుడు పార్వతి అన్నాం అనుకోండి, జానకి అన్నాం, వసుదేవుడు అన్నాం, దాశరథి అన్నాం. ఇవి అన్నామంటే ఎందుకన్నారు? తండ్రి నుంచి వచ్చింది, వాళ్ళ వంశం నుంచి వచ్చినటువంటి పేరు. పార్వతి అన్నాం అనుకోండి, పర్వత మహారాజు యొక్క పుత్రి కాబట్టి పార్వతి అని పిలుస్తున్నాం. అంటే శక్తి. కానీ పర్వత మహారాజు యొక్క పుత్రిక కాబట్టి పార్వతి. జానకి అంటాం. జానకిని ఎట్లా అంటాం మనం? జనక మహారాజు, అవునా? వసుదేవుడు అంటాము. వసుదేవుడు అని ఎందుకు అంటాము? వాసుదేవుని యొక్క పుత్రుడు కాబట్టి. అవును. అదే ఇక పాండవులు అంటున్నాం. పాండు మహారాజు యొక్క పుత్రుడు కాబట్టి పాండవులు అని పిలుస్తున్నాం. అంటే నేను ఏది పేరు తీసుకున్నా, ఎందులో దశరథుని యొక్క పుత్రుడు కాబట్టి దాశరథి అని పిలుస్తాం, అవునా? అట్లా ఏది పేరు తీసుకున్నా ఆ పూర్వం వాళ్ళ యొక్క తండ్రి యొక్క పరంపర మనకు. అదే రీతిగా మను యొక్క సంతతి కాబట్టి ఈయనను మానవుడు అన్నాం. మను పరంపర. మనం ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే విడిపోతున్నాం అన్నమాట. ఎలా విడిపోతున్నాము? ఈ జాతి, ఆ జాతి, ఆ వర్గము, ఈ వర్గము, ఆ కులము, ఈ కులము అని చెప్పేసి కులాల వారిగా విడిపోతున్నాం. కులాల వారిగా విడిపోయినప్పటికీ మనం చెక్కు చెదరం. కులాల వారిగా విడిపోయి ఉన్నాము. విడిపోయినప్పటికీ కూడాను మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆ శక్తి మనకుంది. ఆ శక్తే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇంతమంది ఇక్కడ వచ్చారంటే మీరందరూ తల్లి దండం పెట్టే వాళ్ళే ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీరు పెడుతున్నారో పెట్టరో నాకు తెలియదు, కానీ మీరు పెట్టాలి. అత్తమామలు ఉన్నారంటే వాళ్ళ దండం పెట్టాలి, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ దండం పెట్టాలి, పెద్దవాళ్ళు ఉన్నంటే వాళ్ళ దండం పెట్టాలి. అంటే మన సంస్కృతి. పిల్లలకు దండం పెట్టే పాప ఉంది. ఇప్పుడు ఇప్పటి నుంచి ఆ పాపం నేర్పించామనుకోండి, పెద్దగైన తర్వాత ఈ సంస్కృతి, అరే నేను భారతదేశంలో జన్మించాను అనేటటువంటి భావన కలగాలి. నాకు ఈ భావన ఉంది అనేటటువంటి తత్వాన్ని తీసుకొని రావాలి. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ నేను వచ్చానంటే, ఈ గురు పరంపర అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. తల్లిదండ్రులు కేవలము మాంసముద్దని ఇస్తారు. మాంసముద్దని. ఈ శరీరము మాంసంతో కూడుకున్నటువంటి. ఒక్కసారి శరీరాన్ని విడదీసి చూస్తే ఏముంది? ఎముకలు ఉన్నాయి, నాడులు, రక్తం, మాంసము, చర్మం, ఇదంతా ఏముంది? ఒక్కసారి అది విడదీసి చూడండి ఎలా ఉంటుంది. ఇది మాంసం ముద్ద.
ఈ శరీరంలో ఏం ఒక్కరోజు స్నానం చేయకుంటున్నాం అనుకుంటే దుర్గంధం వస్తుంది. ఈ శరీరం గురించి మహాత్ములు ఆలోచించరు ముఖ్యంగా. ఈ శరీరం ఉంటుంది, పోతుంది, ఈ నాట్యం వచ్చింది, ఈ శరీరానికి అయితే అయింది కదా అనేటటువంటి భావన. ఆ భావనతో ఉండేటటువంటి వారే మన దత్తగిరి మహారాజు గారు. ఆయన 16-18 సంవత్సరాలకు దిగంబరగా, అంటే తన వస్త్రాలు ఏవైతున్నాయో వస్త్రాలను తీసేసి ఇంట్లో వదిలేసి వచ్చేసారు. అక్కమదేవి చరిత్ర మీరు వినే ఉంటారు. ఆమె దిగంబరంగా ఉంటుంది మాత అని, వెంట్రుకలే వస్త్రాలుగా అయిపోతాయి. భర్త ఉంటాడు, ఇది నాది కదా వస్త్రము అని ఆమె వ్యామోహం, అంటే త్యాగంతో ఉంటుంది. చూస్తున్నా ఆమె చూసి సుందరం ఒక అందాన్ని చూసి ఆయన భరించలేక ఆయన పెళ్లి చేసుకుంటాడు. నేను వ్రతంలో ఉన్నాను, నాకు ముట్టుకోవద్దని చెప్తుంది. నా వ్రతం అంటే ఎన్ని రోజులు అవుతుంది వ్రతము అంటే, ఆయన ఎన్ని రోజులు అనుగ్రహిస్తే అన్ని రోజులు అవుతుంది అంటే, ఆయన బలవంతంగా ఆమెను ఇచ్చినటువంటి పట్టు వస్త్రాలు ఏవైతే ఉంటాయో, ఆమె పట్టు వస్త్రాలతో అక్కర్లేదు, ఈయనతోనే అవసరం లేదు. భగవంతుని శ్రీలోక ధ్యానంలో ఉంటుంది. ఇది నాది కదా వస్త్రం అని తీసుకుంటాడు, అంటే పట్టుకుంటాడు, లాగేయడు, పట్టుకుంటాడు. అయితే ఇది నీది అన్నప్పుడు నాకు ఈ వస్త్రంతో పని లేదు అని చెప్పేసి వస్త్రాలు ఇప్పేస్తుంది. ఒక స్త్రీ నుంచి ఒక వస్త్రాలు వదిలేసింది అంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో ఆమెకు ఉండేటటువంటి వెంట్రుకలన్నీ కూడా శరీరం నిండా అయిపోతాయి. ఆ వెంట్రుకలే వస్త్రంగా తయారైపోతాయి. అంటే ఆ రకంగా భగవంతుని పైన ఎవరైతే భక్తి ఉంటుందో వాళ్ళకి ఏమాత్రం డోకలేదు. అంటే మనకు సంశయం ఉంటుంది దేవుని పైన, ఇది చేస్తే అవుతుందా లేదా, చెయ్యాలనో వద్దు, చేస్తే కాకుంటే ఏం చేయాలి, ఇప్పుడు గానపురం వెళ్తున్నాం పోతే అవుతుందో లేదో అనేటటువంటి సంశయం మనకు వస్తుంది. కానీ భగవంతుని విషయంలో గుర్తుపెట్టుకోవాలి, కాదు అనేటటువంటి సమస్యనే లేదు. ఏదైనా కానీ వాని సృష్టిలో వానికి సాధ్యం కాని ఏముంది, కాదు అనేటటువంటిది లేదు. ఎలా అంటే మనకు ఒక ద్రౌపది ఒక దృష్టాంతం మీకు చెప్తాను. మీకు అందరికీ మహాభారతం చూచుంటారు, వినుంటారు, కనుంటారు, అన్నీ మీకు అనుభవం ఉంది. మనకు అనుభవం ఉన్నది ఒక దృష్టాంతం మీకు చెప్తాను. ద్రౌపది ఏకవస్త్రంతో ఉంటుంది. పాండవులు పాచికలు అన్నప్పుడు అన్నీ ఓడిపోతారు. లాస్ట్కు ఏముంది ఇంకా అంటే దుర్యోధనుడు చెప్తాడు, నీ భార్య ఉంది అని చెప్తాడు. ఆమెను ఉడంలో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఒక దూతను పంపిస్తారు, మన ద్రౌపది తీసుకురాపో, మన దాసి అని చెప్పేసి దుర్యోధను పంపిస్తాడు. అంటే అప్పుడు వాడు వెళ్తాడు. వెళ్ళేసి మహారాజు గారు నేను రమ్మంటున్నారు, మీరు రావాలని చెప్పేస్తే ఆమె అంగీకరించాడు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఆమె అంగీకరించాడు. అంటే దుర్యోధను కోపం వచ్చేసి, కోపం వచ్చి దుశ్శాసనం చెప్తాడు, అన్నగారు ఆజ్ఞ, ఇది యువరాజు యొక్క ఆజ్ఞ, ఆమె ఎలా ఉండాలో తీసుకుంటారు అని చెప్పేస్తారు. మీరు చూసే ఉంటారు, గుర్తే ఉంటారు. అయితే ఆమె వెళ్తుంది, వెళ్ళేసి ఆమెను రానని చెప్పేస్తే బలవంతంగా జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాడు. ఇది ధర్మమా? ఇది ఏ స్త్రీకైనా ధర్మం కాదు. అది తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత కూడాను ఆ ధృతరాష్ట్రుని యొక్క సభలో, నిండు సభలో ఆమె అందరినీ ప్రార్థిస్తుంది. మహారాజు ఉన్నాడు, మహారాజుకు ప్రార్థిస్తుంది, మహారాజు నీ రాజ్యంలో అన్యాయం జరుగుతుంది, ఒక అబల ఒక స్త్రీ పైన అన్యాయం చేస్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు, చెప్పండి, చూడండి, మీరు చూడలేరు, కళ్ళు లేవు, కానీ మీ చెవులు వినబడుతున్నాయి కదా, ఆలోచన చేసి న్యాయం జరిపించండి అని చెప్తుంది. భీష్మ పితామహుడు ఉంటాడు, మహానుభావుడు, ఆయనకు ప్రార్థన చేయండి. కులగురు కృపాచార్యులు ఉంటాడు, ద్రోణాచార్యులు ఉంటారు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఉంటారు. 5 మంది భర్తల దగ్గరికి వెళ్తుంది, మీ భార్యకి ఇలా చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఎంతమంది ఏ ప్రయత్నం చేసినా ఎవరు తల ఊపరు, ప్రయత్నం చేస్తారు. కానీ ఆ దుశ్శాసనం చీర పట్టి లాగుతుంటారు. లాగే ముందు ఆమెకు అభిమానం, శరీర అభిమానంతో ఒక ముడి పట్టుకొని ఉంటుంది, శరీరంతో పట్టుకొని ఉంటుంది. ఆమెకు సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు 2 చేతులు చేస్తుంది, కృష్ణ నాతో సాధ్యం కాదు, ఈ శరీరం నేనే, నాది కాదు, ఏం చేస్తావు నువ్వు చేయను, 2 చేతులు పైకి ఎత్తేస్తుంది. అంతవరకు పరమాత్ముడు మనకు, అంతవరకు ద్రౌపదికి ఏమాత్రం సహకరించలేదు. సహకరించలేదు. ఎప్పుడైతే 2 చేతులు ఎత్తేసిందో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమైనట్టుగా మహాభారతం మనకు కథ చెప్తుంది. అదే రీతిగా భగవంతుడు అనేక విధాలుగా పరీక్షిస్తాడు. ఆమె జుట్టుబట్టుకు లాగపరిచాడు, రకరకాల అవమానపరిచారు. ఎన్ని అవమానపరిచినా
ఆమె తట్టుకున్న తర్వాత లాస్ట్కు నువ్వు తప్ప నాకు ఇంకెవరు గత్యంతరం లేదు అన్నప్పుడే పరమాత్ముడు మన కోరికలు తీరుస్తాడు. మన నిజ జీవితంలో కూడాను పరమాత్ముని పైన సంశయము, డౌట్ మనకు ఉండవచ్చు. అవి ఉండవచ్చు. అది ఇది చేస్తాడు అనేటటువంటి విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎలాగ ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవకతవకాలు వచ్చినా తను నిలబడేటటువంటి శక్తి మనకు అనుగ్రహించమన్నారు. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఏ దేవునికి మొక్కినా నా కష్టాలను దూరం చేయమనే మొక్తాం. అవును కదా, నా కష్టాలను దూరం చేయండి, నాకు అది చేయండి, ఇది చేయండి అని మొక్తాం. కానీ భగవంతునికి ఆ మొక్కనవద్దు. భగవంతునికి పిల్లలకు కష్టాలు వస్తే మీరు చూసుకోరా? పిల్లలు మీకు చెప్పాను, పాప ఉంది నాకు కష్టం వస్తుందని చెప్పక్కర్లే, మనం చూసుకుంటాం కదా, తల్లిదండ్రుల బాధ్యత. అదే రీతిగా మన కష్టాలను సుఖాలను చూసుకోవడానికి ఆ దేవుడు ఉన్నాడు. కానీ కష్టాన్ని ఎదిరించేటటువంటి శక్తి నువ్వు అనేటటువంటిదే భగవంతునితో ప్రార్థించాలి. కష్టాలు దూరం చేయదు. భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి అని అంటే, భగవంతుని యొక్క స్వరూపం జ్యోతి స్వరూపం. జ్యోతి స్వరూపమే భగవత్ స్వరూపం. అంటే వాడు లేకుంటే మనం ఏ పని చేయలేము. చేస్తారమ్మా, చీకట్లో మనం పని చేస్తాము. చంపాలన్నా వెళ్తురే కావాలి. మనిషిని మర్డర్ చేయాలన్నా ప్రకాశమే కావాలి. ఆ ప్రకాశం లేదంటే ఎక్కడ పొడవాలి? పోయి చీకట్లో ఎవరికి పొడవాలి? సాధ్యమవుతుందా? అది మనము చంపాలన్నా ప్రకాశమే కావాలి, పూజ చేయాలన్నా ప్రకాశమే కావాలి, దానం చేయాలన్నా ప్రకాశం కావాలి. నువ్వు మంచి కర్మ చేయడానికైనా ప్రకాశం కావాలి, చెడు కర్మ చేయడానికైనా ప్రకాశం కావాలి. అదే రీతిగా దుష్ట వాళ్ళు కూడాను భగవంతుడు ఉంటాడు, మంచి వాళ్ళు కూడా భగవంతుడు ఉంటాడు. దుష్టుడు ఉన్నాడు కదా, మన దగ్గర భగవంతుడు లేడు అనడానికి వానిలో కూడా భగవంతుడు ఉంటాడు. దుష్టుడు కలిగినటువంటి వాళ్ళు, మూర్ఖుని లోపల కూడాను భగవంతుడు ఉంటాడు, మంచి వాళ్ళు భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు లేకుండా దుష్టుడు కూడా ఉండడు. లోపల జీవుడు అనేటటువంటి వాళ్ళు లేకుంటే ఉండడానికి అవకాశం లేదు. ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఆ వెలుతురులో మనం ఏదైతే కర్మ చేసుకుంటామో అదే ఫలితం మనకు వస్తుంది. ఆ ఫలితమే మనకు వస్తుంది. అందుకు మన మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు గొప్పవాడు కావాలన్నా వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అధోగతికి వెళ్ళాలన్నా మన మీద ఆధారపడి ఉంటుంది, భగవంతుని మీద ఆధారపడి. మంచిగా అయితే నేను చేశాను, చెడు అయితే భగవంతుని తిరుగుతాను, భగవంతుని ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, నాకేం మేలు జరగలేదంటారు. కానీ నేను ఎన్ని చేసినా పంచపాండవులు నిరంతరం శ్రీకృష్ణునితోనే ఉన్నారు. కానీ వనవాసం ఏం చేశారు? చెయ్యాలి. రాముడు సాక్షాత్తు నారాయణ అవతారం, రాముడు 14 సంవత్సరాలు వనవాసం ఏం చేశాడు? ఆ కష్టం ఎందుకు వచ్చింది అంటే మనకు మార్గం చూపించాలి. ఇన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు భగవంతుని దూషించలేదు. మనం 4 సార్లు మందిని వెళ్ళాం, 5 సార్లు వెళ్ళామనుకోండి, నాకు ఈ పని కాలేదు, నేను ఈ దేవుడికి మొక్కాను. కానీ భగవంతుడు మన పనులు చేయడానికి మన వాచ్మెన్ కాదు, మనకన్నా చాలా తెలివైనటువంటి వాడు. మనలో ఉండేటటువంటి భావన ఏదైతే ఉందో అది నిరంతరంగా ఆయన మీద ఉంటేనే మనకైనా సహకరిస్తాడు. అంటే డబ్బులు ఇయ్యడు, మనకు ఇంకో సంతానం ఇయ్యడు. అట్లా భగవంతుని కృప మనం చేసుకున్న కృతులను బట్టి మనకైనా కోరికలు తీరుస్తాడు. అంతే తప్ప భగవంతుడు ఏ దోషం చేసేటటువంటి వాడు, ప్రకాశం లాంటి వాడు అనేటటువంటి విషయాన్ని ముఖ్యంగా దత్తభక్తులు మనం అందరం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఈ గురువు అంటే ఏంటి అంటే, మనకు 2 జన్మలు ఉన్నాయి. ఒకటి మాంసంతో కూడుకున్నటువంటిది, అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ ఒకటి ఉంది. రెండవ జన్మ ఉంది గురువు అనుగ్రహించినటువంటి జన్మ, అది మంత్రపిండం అంటారు. ఇది మాంసపిండం అయితే అది మంత్రపిండం. మన తల్లిదండ్రులు మాంసపిండాన్ని ఇస్తారు. మంత్రపిండం ఎక్కడ అవుతుంది? గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హస్తమస్తకముల చేత ఒక మంత్రోపదేశం మీరు తీసుకోవాలి, ఎక్కడైనా తీసుకోండి. మీకు ఏ గురువు దగ్గర నమ్మకం ఉంటే ఆ గురువు దగ్గర ఒక మంత్రోపదేశం తీసుకోవాలి. అంటే ఆ పరంపరలో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ గురు పరంపరలో కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు నియమాలు చెప్పే మంత్రాన్ని ఇస్తారు. ఏ మంత్రమైనా చెప్పించవచ్చు, దత్తాత్రేయ మంత్రం చెప్పించవచ్చు, విష్ణువు, శివుడు, అమ్మ, ఏదన్నా కావచ్చు. కానీ ఏ దానితోనైనా ఒక లింక్ కావాలి. అందుకే గురువు ద్వారా మంత్రోపదేశం మనం స్వీకరించాలి ఎవరైనా. కానీ ఆ మంత్రోపదేశం లేదనుకుంటే ఈ జన్మ కష్టం లేదు, ఆ జన్మ అలాగే ఉండిపోతుంది. నీకు ఎంతనా డబ్బు సంపాదించుకోవచ్చు కానీ
ఇది పరిపక్వం కాలేదు. పరిపక్వం కావాలంటే గురువుగారి యొక్క మంత్రోపదేశం మనకు కావాలి. మీరు ఏ గురువు నస్తే, మీరు ఏ గురువు అదే నేను తరిస్తాను అనుకుంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పెళ్ళి కాకముందు ఓ 10 మంది పిల్లల్ని చూసి వస్తారు, తప్పేముంది? నచ్చలేదు ఇంకో దగ్గరికి వెళ్తారు, ఏదో ఇంకో నచ్చలేదు ఇంకో దగ్గర 10 మందిని చూస్తాం. కానీ 10 మందిని చూసిన తర్వాత ఒక్కరిని డిసైడ్ చేసుకుంటాం, అరే ఈ పాప బాగుంది, లేకుంటే ఈ పెళ్ళి కొడుకు బాగున్నాడు,